హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నాను కదా, ఈ రోజుతో ఆల్మోస్ట్ హౌస్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. కాకపోతే నేను డీప్ క్లీన్ అయితే వన్ టూ డేస్లో అయితే చేయలేకపోయానండి. ఒక 1 వీక్ అయినా టైం తీసుకున్నాను అనమాట. మెల్లిమెల్లిగా 1 by 1 చేసుకుంటూ వచ్చానమాట. సో దానివల్ల అయితే నేను పర్ఫెక్ట్గా బ్లాగ్స్ అయితే షూట్ చేయలేకపోయాను. రేపైతే మేము ఊరికి వెళ్ళాలండి. ఇంకా దానికి ముందు రోజు లాస్ట్గా కొన్ని పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. ఆ పనులు అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. అన్నీ అయిపోయి బూజులు దులిపేయడము, క్లీన్ చేయడము, అంట్లన్నీ కూడా సర్దేసుకోవడం అంతా అయిపోయింది. ఇంకా సోఫా కూడా కొంచెం ఒకసారి తడిగుడ్డ వేసేసి సర్ఫ్ వాటర్ వేసి నీట్గా క్లీన్ చేద్దాము అని చెప్పేసి తుడిచేస్తున్నాను అనమాట. అంతా క్లీన్ అయిపోయింది కదా, ఇంకా బూజులు అవి దులిపేటప్పుడు కూడా కొంచెం అలా డస్ట్ పడిపోతూ ఉంటుంది. సో ఒక్కసారి అలా క్లీన్ చేసామనుకోండి బాగుంటుంది అని చెప్పేసి సోఫాను కూడా తడిగుడ్డేసి తుడిచేస్తున్నాను అనమాట. ఇలా ఈ సోఫా ఏంటంటే అండి, స్టార్టింగ్లో నేను ఒక 3 సోఫాస్ అయితే చేంజ్ చేశాను కదా. క్రీమ్ కలర్లో ఒక ట్రై చేశాను. దాని తర్వాత ఆక్వా బ్లూలో కొంచెం లైట్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కొంచెం బ్రౌన్ అండ్ గ్రే మిక్సింగ్ లాగా ఉంటుంది. చాలా బాగుందండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నాము. ఆ మాపు అనేది అస్సలు కనిపించదు అనమాట. అదే బ్రౌన్ సోఫా కానీ ఇంతకుముందు యూజ్ చేసింది కానీ వెంటనే కనిపించేసేది. బట్ ఈ సోఫాకి మాత్రం మనకి చాలా బాగుంది అనమాట. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నాము. అస్సలు మాసినట్లుగా కానీ కనిపించట్లేదు, కొత్త దానిలాగానే ఉంటుంది. ఇంకా కవర్స్ అవి వేసేసి మెయింటైన్ చేసుకుంటా. కవర్స్ లేకుండా అయితే ఎప్పుడు యూజ్ చేయను. దాని మీద మ్యాట్స్ అయితే కంపల్సరీ వేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఫైనల్గా ఇంకా సోఫా కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఫ్యాన్ వేసేసి ఆరబెట్టేశానండి. ఇంకా తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూడా కొంచెం క్లీన్ చేసేద్దాము. డైనింగ్ టేబుల్ మీద ఉన్న కవర్స్ కానీ చైర్ కవర్స్ అన్నీ చేంజ్ కర్టెన్స్ అవి కూడా వాష్ చేసేసానండి. వాష్ చేసేసి మళ్ళీ అవే యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ మంత్లోనే కొని వేశాను. ఇంకా సరేలే కొత్తవే కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు వేరేవి వేయడము. ఆల్రెడీ నేను ఒక 2 years నుంచి ఒక్క సెట్నే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. రీసెంట్గానే ఇది కొనుక్కున్నాను, మీ అందరూ కూడా చూపించాను దీపావళి ముందు. సో అప్పటి నుంచి ఇంకా సరేలే అని చెప్పేసి ఇవి అయితే ఉంచేసాను అనమాట. ఫుల్ సెట్ లాగా ఉందని చెప్పేసి వాష్ చేసేసి మళ్ళీ ఎక్కడైతే సెట్ చేసేసుకున్నాను. ఇంకా డైనింగ్ టేబుల్ కూడా నీట్గా క్లీన్ అయిపోయిందండి. ఈ డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా మనము డబ్బులు ఉన్నాయని పెట్టుకోవడం తప్ప, మనకి పని లేదు ఎక్స్ట్రా పని క్రియేట్ చేసుకోవడానికి తప్ప వస్తువులు అనేవి దేనికి పనికిరావండి. మా ఇంట్లో మేము యూజ్ చేసేది ఏదైనా ఎక్కువ ఉంది అంటే ఈ సోఫా మాత్రమే. సోఫా అయితే చాలా బీభత్సంగా యూజ్ చేస్తాము. సోఫా వచ్చినప్పటి నుంచి కూడా దివాన్ పక్కన పెట్టేసాము. ఇంతకుముందు దివాన్ యూజ్ చేసేవాళ్ళం కానీ అందులో అంత కంఫర్ట్ ఉండేది కాదు. సోఫా వచ్చిన తర్వాత సోఫా లేకపోతే ఇంక మనం ఉండలేము అనేంతగా అయితే వాడేస్తూ ఉన్నాం అనమాట మేమైతే. సో అలా ఇంకా సోఫా కూడా కొంచెం కవర్స్ టోటల్గా 10 దాకా వచ్చాయండి. సో వేరే సెట్ వచ్చేసి నేను వాష్ చేసేసి మిద్ది మీద అయితే వేస్తున్నాను. ఇంకా 3 seaterకి సరిపడేంత మిగిలిందనమాట కొత్తది. అదైతే వేసేసాను. ఒక సైడ్ అయినా మాయకుండా ఉంటుంది అని చెప్పేసి వాష్ చేసి పెట్టేసుకొని ఉన్నాను. సో దాన్ని అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే అంట్లు ఉన్నాయండి. అంట్లన్నీ కూడా సర్దేసుకోవాలి. కిచెన్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంకా కొంచెం ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత గ్రాసరీ అవి కొంచెం తెచ్చుకొని ఫిల్ చేసుకోవాలి. అండ్ ఒక 6 months వరకు కూడా మనం కొంచెం లిమిటెడ్గానే ఉండాలి అనేలాగా అంటూ ఉంటారు కదా, చాలా వరకు ఉండి లేనట్లుగా. సో ఇలా చెప్తూ ఉంటారు మాకు తెలిసిన వాళ్ళు, అలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ కొన్ని ఏవి సెలబ్రేషన్స్ కానీ సో ఇలాంటివి ఉండకూడదు అనేలాగా అంటూ ఉంటారు కదా. సో మినిమల్గా ఏవైతే కావాలో అలాగే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో నెక్స్ట్ అయితే ఇంకా అంట్లన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. కిచెన్ అంతా కూడా మొత్తం డీప్ క్లీన్ చేసేసానండి ఈసారి, ఎక్కడ కూడా మిగలలేదు. సో దానివల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట, నీట్గా ఇల్లంతా కూడా. ఆల్రెడీ నేను కిచెన్ టూర్ వీడియో కూడా షూట్ చేసి పెట్టానండి. ఈ వీడియోస్ అయితే నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోస్ ఏంటంటే నేను ఊరికి వెళ్ళేటప్పటికి డే బై డే అని అట్లీస్ట్ షెడ్యూల్ చేసి పెడదామని చెప్పి షూట్ చేసుకున్నాను అనమాట. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఖాళీ లేదు. కనీసం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కూర్చొని 10 నిమిషాలు టైం తీసుకొని వీడియో అప్లోడ్ చేసేంత టైం కూడా నాకు దొరకలేదనమాట. వెళ్ళినప్పటి నుంచి వర్క్స్ అవి సరిపోయాయి.
సో ఇంకా నాకు కూడా కొంచెం హెల్త్ అది బాగాలేకపోవడం వల్ల ఇంకా నేను అంత యాక్టివ్గా చేయలేకపోయాను అనమాట పనులు. సర్లే ఏముందిలే ఈ 3 డేస్ 4 డేసే కదా అని చెప్పేసి కొంచెం అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఇంకా ఇంటికి వచ్చేసాను. ప్రజెంట్ అయితే ఇంకా 1 బై 1 అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా కిచెన్ అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఈరోజైతే నీట్గా మొత్తం కూడా కడిగించేసి తడిగుడ్డేసి తుడిచేసాను అనమాట. ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాం కాబట్టి నీట్గా కౌంటర్ టాప్ కూడా కడిగేసామనుకోండి ఇంకా మళ్ళీ ఇప్పుడు అంతా కూడా పని ఉండదు అని చెప్పేసి ఇంకా కొన్ని బట్టలు అయితే పెండింగ్ ఉన్నాయండి, వేస్తూనే ఉన్నా. నా వాషింగ్ మిషన్ ఎక్కడ పాడైపోతుందో ఈ బట్టలు ఉతికి ఉతికి ఈ టైంలో అని చెప్పేసి అనిపిస్తుంది. నా గుడ్లకి ఏంటంటే చుట్టుప్రక్కల అంతా కూడా వర్షం పడుతుంది. మాకు మాత్రం అయితే వర్షం పడలేదండి. సో దానివల్ల నేనైతే హ్యాపీగా పనులు అయితే చేసుకోగలిగాను అనమాట. మొత్తం కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా సంక్రాంతి టైంకి అయితే మనం పని చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇంకా ఆ టైంకి మన వర్క్స్ మనకి సరిపోతూ ఉంటాయి. ఇంకా పిల్లలు కూడా నిద్ర లేచేసారండి. వాళ్ళ పనులు వాళ్ళకు కూడా కొంచెం అలవాటు చేస్తూ ఉన్నా. మొన్నటి నుంచి వాళ్ళ బట్టలు వాళ్ళే ఫోల్డ్ చేసుకోవడం, ఇంకా నిద్ర లేచారనమాట ఇప్పుడే. ఇంకా బెడ్షీట్స్ అవి ఫోల్డ్ చేసి పెట్టమంటే ఇద్దరు కలిసి కుస్తీ పడుతున్నారనమాట బెడ్షీట్ ఫోల్డ్ చేయడానికి. సో ఇక్కడ ఇంకా నీట్గా బెడ్షీట్స్ అవి మడత పెట్టేసి ఇంకా వాళ్ళు చేస్తే బ్రష్ చేసేసుకొని వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనమాట. స్నానం చేయడం కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళే చేసుకుంటారండి. ఋత్విక్ అయితే ఇంకెప్పుడైనా తల స్నానం చేయించాలి అలాంటి టైంలో నేనైతే హెల్ప్ చేస్తూ ఉంటాను. నేను కానీ సురేష్ గారు కానీ ఋత్విక్కి. లౌక్యకి అయితే తల స్నానం అప్పుడు కంపల్సరీ నేనే చేపిస్తూ ఉంటాను అనమాట. సో అలా అయితే చేసుకుంటూ ఉన్నాను. సో కొంచెం ఇప్పుడు పిల్లలు చేతికి వచ్చారు కాబట్టి నాకు కొంచెం ప్రెజర్ అది తగ్గింది. ఫుడ్ కానీ ఏదైనా ఏది పెట్టినా కానీ తినేస్తూ ఉంటారనమాట. సో ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఒక్కసారి ఈవినింగ్కి శుభ్రంగా ఇవి ఉన్నాయి కదా కబోర్డ్స్ మీద డోర్స్, వాటిని అయితే తుడవాలి. అదొక్కటే మర్చిపోయాను. లౌకి అయితే డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసేసింది మొన్న సండే హాలిడే వచ్చిందని చెప్పి. ఈ గ్యాప్లో నేనైతే టీ పెట్టేశానండి. ఇంకా కొంచెం మనకి బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే ఈ టైంలో కొంచెం టీ తాగాలి కదా. పనులు చేసుకుంటున్నప్పుడు నిద్ర పట్టట్లేదు అసలు. ఈ పనులన్నీ ఇంత ఇల్లు చిందరవందరగా ఉండింది అనుకోండి, సర్దుకునేదాకా మనకి నిద్ర కూడా పట్టదు. ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఆల్రెడీ స్టార్టింగ్లోనే క్లీన్ అయిపోయింది కాబట్టి ఇంకొక 80 to 90% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చిన్న చిన్న పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. ఇంకా వాటిని అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ ర్యాక్స్లో ఉన్న క్లాత్తో సహా ఉతికేసి ఫ్రెష్గా వేసుకున్నాను. సో దానివల్ల బాగా అనిపించింది అనమాట ఈసారి క్లీనింగ్ అంతా కూడా. ట్యాప్స్ ఒక్కటే కొంచెం పెండింగ్ ఉందండి. దీనికి కూడా మంచిగా ఏదైనా వేసేసి, నేను మొన్న చెప్పాను కదా చిమ్నీ క్లీన్ చేసిన లిక్విడ్ బాగుంది అని చెప్పి దాన్నైనా వేసి ఒకసారి నీట్గా క్లీన్ చేయాలి. ఇంకా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, అవైతే ఈవినింగ్ అలా చేసేసుకోవాలన్నమాట. అండ్ అర్జెంట్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి. సో అర్జెంట్ బ్లౌజెస్ అయితే ఆపలేం కదా, ఇంకా ఎలాగో వర్క్స్ అవి కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఉన్నవైతే పోగొట్టుకోవట్లేదు. ఎందుకంటే మనకి మంత్ వచ్చేసరికి పే చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ. అందుకని చెప్పేసి ఇంకా వర్క్స్ అయితే వచ్చినట్లుగా అయితే చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఖాళీ ఉన్న టైం అంతా కూడా వేస్ట్ చేయకుండా ఒకవైపు వర్క్స్ జరుగుతున్నాయి, ఒకవైపు ఇంట్లో పనులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఈ 1.5 నెల 2 నెలల నుంచి అయితే అండి అసలు మనుషులం అనే వాళ్ళం ఉన్నాం కానీ బ్రెయిన్ ఎలా వెళ్తుందో, సిచ్యువేషన్స్ ఎలా మూవ్ ఆన్ అవుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. పరిస్థితులు అయితే కంప్లీట్ తారుమారైపోయాయి అనమాట. సో హ్యాండిల్ చేయాలి ఈ సిచ్యువేషన్ని. బట్ ఎందుకో అండి ఈసారి నా బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ ఉంది. నార్మల్గా రీసెంట్ టైమ్స్లో ఒక 3-4 ఇయర్స్ నుంచి చిన్న చిన్న విషయాలకి నేను చాలా తట్టుకోలేకపోయేదాన్ని. కానీ ఎందుకో ఈ సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ చాలా కష్టంగా ఉన్నా కానీ స్ట్రాంగ్గానే అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. సో ఆలోచనల నుంచి కొంచెం డైవర్ట్ అయ్యి ఆలోచించామనుకోండి మనం ఇంకా దేనికి పనికిరాము. ఆలోచనని డైవర్ట్ చేసేసి ఎలా జరిగితే అలా జరుగుతుందని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్కి వచ్చేసి పనులు అయితే చేసుకుంటున్నా. అలా కనుక మన మైండ్ని మనం ఫిక్స్ చేసుకోకపోయామనుకోండి మనం ఏం చేయలేము. ఇంకా సురేష్ గారు అయితే ఇంకొక మిషన్ మీద బ్లౌజ్ అయితే పెడుతున్నామండి. ఇవి ఈవినింగ్ అంతా కూడా నేను రెడీ చేసేసి టైలర్కి ఇచ్చేసి డెలివరీ చేసేయాలన్నమాట. నేను ఊరు నుంచి వచ్చేలోపు వాళ్ళు అవైతే ఫిక్స్ చేసేస్తారు. ఇంకా పిల్లల్ని ఆ రోజు స్కూల్కి కూడా పంపించలేదండి. ఎందుకంటే ఆ రోజు మంగళవారం, ఆ రోజు మేము బయలుదేరాలి అనుకున్నాము. ఎందుకంటే ఊర్లో కూడా కొంచెం పనులు అయితే పెండింగ్ ఉన్నాయి అందుకని చెప్పి. హలో అండి, అందరికీ నమస్తే. సో ఫైనల్గా మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయిందండి. హెయిర్ వచ్చేసి లాస్ట్ టైం నేను దేవుడి దగ్గర కత్తిరింపులు ఇచ్చాను కదా, అవన్నమాట ఇప్పుడు బయటకు వచ్చాయి అవి. సో అవి వెళ్ళట్లేదు లోపలికి కూడా. మళ్ళీ ఏమనుకోకండి, మళ్ళీ హెయిర్ స్టైల్ అది ఇది అనుకోకండి, అందుకని ముందే చెప్తున్నా. సో ఏదైనా పిన్ పెట్టాలి. సో ప్రస్తుతానికైతే పనంతా అయిపోయిందంటే ఇంకా కొంచెము బట్టలు అవి పక్కన తీసి పెట్టాను. సో అవన్నీ కూడా సర్దేసుకోవాలి. ఇంకా దాంతోపాటు కొంచెం కిచెన్లో అంట్లు అవి ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా క్లీన్ చేసేసి ఎక్కడొక్కడ పెట్టేసి వెళ్ళాలి. ఇంకా పైన కూడా కొన్ని బట్టలు ఉన్నాయి, అవి కూడా తీసుకురావాలన్నమాట. సో ఈ పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతా కూడా అయిపోయింది. ఇంకా కొంచెం నీరసంగా ఉంది, అంటే కంటిన్యూగా
వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి కొంచెం మేము ఆఫ్టర్నూన్కి అంతా కూడా వెళ్ళిపోదాం అనుకున్నానండి. కాకపోతే చూసారు కదా వర్క్స్ అయితే ఉన్నాయి, అవి కంపల్సరీ నేను డెలివరీ అంటే టైలర్ దగ్గర ఇచ్చి వెళ్ళాలి. సో దాని తర్వాత నేను వచ్చిన తర్వాత వాళ్ళకి డెలివరీ చేయాలన్నమాట. ఈలోపు టైలర్ అయితే స్టిచ్చింగ్ అవి చేసి పెట్టేస్తారు. ఇంకా కొంచెం శారీస్కి టాజిల్స్ వేయడము ఈ పనులన్నీ ఉన్నాయి. ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఈ పనులన్నీ కూడా సురేష్ గారే చూసుకుంటారండి. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, సగం కష్టం నేను చేస్తే నాకంటే ఒక 10 ఇంతలు ఎక్కువ తనే కష్టపడుతూ ఉంటారు దేంట్లో అయినా కానీ. సో అలాగా సురేష్ గారు అయితే పాపం ఎన్నిసార్లు తిరిగారో అండి. నేను ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను. సో టైలర్స్కి ఇవ్వడము, ఒకసారి శారీ ఫాల్ అంటాను, ఒకసారి వాళ్ళకి ఇవ్వు వీళ్ళకి ఇవ్వు అంటాను. సో అలాగా తను నేను చేసేది ఇంట్లో ఉండి చేసినా కానీ తనైతే 10 దగ్గరలో తిరగాలి టెన్షన్గా. సో అలా మా లైఫ్ అయితే వెళ్తూ ఉంది. కాకపోతే చూసే వాళ్ళకి ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏజ్కి తగినట్లు బాధ్యతల్ని మోయాలి. కానీ ఏజ్కి మించి మోసేటప్పుడు అవి చాలా భారం అనిపిస్తాయండి. మనకి చాలా స్ట్రెంగ్త్ కావాలి ఇలాంటి వాటన్నింటినీ తట్టుకొని నిలబడాలి అంటే. సో మా పరిస్థితి ఏంటి అనేది మా ఇద్దరు పర్సనల్గా కూర్చొని మాట్లాడుకుంటే మాకు అర్థమవుతుంది. బట్ ఆలోచిస్తే ఎవరికైనా కానీ అర్థమవుతుందిలేండి పరిస్థితిని బట్టి. సో నెక్స్ట్ ఇంకా అంట్లు కొన్ని ఉన్నాయన్నమాట, అవన్నీ క్లీన్ చేసేసి నేను ఎలాగో ఇంకా 4 days దాకా రాను కదా, సో ఒక వీడియో అయితే షూట్ చేసి అట్లీస్ట్ షెడ్యూల్ చేసి పెట్టుకుందాము ఇంట్లోనే అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా కాకపోతే నాకు కుదరలేదు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి. ఇంకా ఈలోపే 3 అయిపోయింది అనమాట. ఇంకా దీని తర్వాత కానీ బయలుదేరామనుకోండి ఊరికి వెళ్ళేసరికి 7 అలా అయిపోతుంది అనమాట. ఈజీగా 2 hours పడుతుంది. అక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళాలంటే బస్సెస్ ఏమి ఉండవండి, ఆటో అలా తీసుకొని వెళ్ళాలన్నమాట. అందులోని బస్సులో వెళ్తాం కాబట్టి కొంచెం బస్సు టైంకి ఉండదు కదా మనం వెళ్ళగానే రెడీగా. సో అలాగా ఒక 1 hour అయినా లేట్ అవుతుంది. 4కి మనం అంటే 4కి స్టార్ట్ అయినట్లు అవుతుంది అనమాట మనం ఇంటి దగ్గర నుంచి. సో 6-6:30కి అంతా కూడా ఊరికి వెళ్ళిపోతాము. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టైం లేదని చెప్పి వీడియోస్ కూడా పోస్ట్ ఏం చేయకుండా ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా లవ్కి అప్పుడే తినిందండి. తినేసి ప్లేట్ తోముకుంటూ పాటలు పాడుతూ ఉందనమాట. సరే మీరు కూడా పాట వింటారని చెప్పేసి లవ్కి మైక్ పెట్టాను, వినండి ఒకసారి. ఇది అంతా క్లీన్ చేసిన వాటిలో మురికి మళ్ళీ మమ్మీ కిచెన్ టూర్ ఉంటుంది. ఓకే ఓకే మమ్మీ చూడు, బాయ్ బాయ్. సో ఫైనల్గా రెడీ అయిపోయామండి, అన్నీ సర్దేసుకున్నాం అనమాట. ఇంకా ఇంట్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ ప్రాపర్గానే పెట్టేశాము. ఇంకా పూజ రూమ్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను అనమాట. సో లైట్ చిన్న రూమ్ అయితే చిన్న లైట్ వేస్తాను. సో ఇది నెక్స్ట్ ఇంకా కిచెన్లో కూడా సిలిండర్ అవన్నీ ఆఫ్ చేయడం అన్నీ చేసేసాను. సో ఇంకా కిచెన్ కూడా ఇలా ఉంది. ఇంక ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత చూసుకోవడమే, ఇంకేం లేదు. ఇక్కడ కూడా అంట్లన్నీ క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. సో వాషింగ్ మిషన్ కూడా ఓకే, అంతా సెట్ అయిపోయింది. ఇంక పదండి పిల్లలు, బ్యాగ్స్ బయట పెట్టేశారా? సో ఇంకా కొంచెం చిందరవందరగా ఉందండి. ఇంకా కొన్ని అయితే పెండింగ్స్ ఉన్నాయి. ఇంకొచ్చిన తర్వాత ఏదైనా కానీ. మొక్కలన్నిటికీ నీళ్ళు పోసేవాళ్ళ? ఓకే ఓకే, బాయ్ బాయ్.